చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. గారడి చేసి. అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనము దేవుడు ఎవరు, ఎక్కడున్నాడు, దేవుడు అంటే ఏమిటి, దేవుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాము. దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది ప్రశ్న. దేవుడు ఏమై ఉన్నాడు అనేది ప్రశ్న. ఈ ప్రశ్నలో నుండి మనం సమాధానం వెతికితే బైబిల్ ఆధారంగా దీని జవాబు కంటే ముందుగా కొన్ని ఉదాహరణలు తెలుసుకుందాం. ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాను అనేక విడిభాగాలు తయారైనాక దాన్ని ఫ్యాను అంటాం. దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయో అవన్నీ కలిపితే దాన్ని ఒక యంత్రంగా తయారు చేస్తే అది ఫ్యాన్ అవుద్ది. అదేవిధంగా గన్ను కూడా అనేక విడిభాగాల చేత తయారు చేయబడింది కనుక ఆ గన్ను కూడా తయారు కాకముందు అన్ని విడి వస్తువులు, అవన్నీ తయారైనాక దానికి ఒక పేరు పెట్టాం. పేరు పెట్టి అది గన్ను అంటాం. అది ఏ విధంగా పనిచేస్తుంది అని. అదేవిధంగా ఒక చిన్న పెన్ను తీసుకున్నా కూడా ఆ పెన్నులో కూడా చాలా భాగాలు ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక పెన్నుగా తయారవుతుంది. అదేవిధంగా మనిషిని తీసుకుంటే, మన శరీరాన్ని తీసుకుంటే ఎముకల్ని ఆనుకొని మాంసము, కండరాలు, నరాలు, తర్వాత రక్తము, ఇదంతా కప్పివేయడానికి చర్మము. ఈ విధంగా శరీరంలో అనేక విడిభాగాల చేత తయారు చేయబడిన వస్తువు ఏదైతే ఉందో దానిని శరీరము అంటున్నాం. ఒక ఫ్యాన్ ఏ విధంగా విడి వస్తువుల చేత తయారు చేయబడి నడిపింపబడుతూ ఉందో శరీరం కూడా అనేక విడి వస్తువుల, విడి భాగాల చేత తయారు చేయబడి నడుస్తూ ఉంది. ఈ విడి భాగాల గురించి తెలుసుకున్న వ్యక్తిని డాక్టరు అంటాం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాల విషయాలను ఎవరైతే తెలుసుకుంటారో వారు డాక్టర్ అవుతున్నారు. ఈ శరీరం లోపల కంటికి కనిపించేది ఏదైనా ఎట్లా పనిచేస్తుంది అని తెలుసుకున్న వ్యక్తిని మనం డాక్టర్స్ అంటున్నాం. ఒక వస్తువు చెడిపోతే దాన్ని రిపేర్ చేసే వ్యక్తిని రిపేర్ చేసే వ్యక్తి అంటాం. అంటే బాగు చేసే వ్యక్తి. సృష్టించిన వ్యక్తి వేరు, సృష్టిని అర్థం చేసుకునే వ్యక్తి వేరు. సృష్టించిన వ్యక్తి ఏ ఒక్కరో ఉంటారు. ముందుగా కారు తయారు చేసిన వ్యక్తి ఎవరో, కానీ ఆ తర్వాత ఆ కారుని రిపేర్ ఎట్లా నడుస్తుంది, ఏంటిది, ఆ రిపేర్ ఏంటిది, వస్తువులు ఏంటిది, దాని గురించి పరిశీలన చేసి తెలుసుకునే వ్యక్తి వేరు. ఈ శరీరాన్ని సృష్టించింది మనం కాదు, కానీ ఈ శరీరాన్ని విడదీసి చూసుకునేటువంటి అవకాశం మనకు దేవుడిచ్చాడు కనుక ఈ అవకాశాన్ని బట్టి ఈ శరీరాన్ని విడిభాగాలుగా చూసుకుంటే మనకు కొంత జ్ఞానము అర్థమవుతుంది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవి అందరికీ తెలుసు. చిన్నప్పుడే మనం చదువుకున్నాం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని. కాళ్ళు, చేతులు, కడుపు, తల, గుదము, గుహ్యము, ఇవి మనకి కర్మేంద్రియాలు. ఆధ్యాత్మిక విద్యలో అంటే దేవుని విధానం తెలుసుకోవడంలో మనస్సు, బుద్ధి, అహము, చిత్తముతో పాటు జీవాత్మ అంటే కుమారుడు గురించి కూడా తెలుసుకుంటారు. అదేవిధంగా వాయువులు, ఎన్ని రకాల వాయువులు శరీరంలో ఉన్నాయి, 5 రకాల వాయువుల గురించి శరీరంలో తెలుసుకోవడం
బ్రహ్మ విద్యా శాస్త్రం దేవుని విధానాల్లో ఉంది. అంటే శ్వాస పీలుస్తున్నావు, అది ఎంత పొడవు ఉంది, దాన్ని ఆడించటంలో ఎవరు పనిచేస్తూ ఉన్నారు, ఇది ఈ వాయువు పేరేంటిది, ఇది ఎంత దూరం ఉంది అనేటువంటిది ఈ యొక్క దేవుని విధానంలో తెలుసుకొని తీరాలి. అదేవిధంగా వాసనలు, ఎన్ని రకాల వాసనలు ఉన్నాయి, అవి ఏంటిది. కన్నుంది, చూపు కావాలి, చూపు గురించి దేవుని విధానంలో మాట్లాడతాం, కన్ను గురించి దేవుని విధానంలో మాట్లాడుకోము, చూపు గురించి మాట్లాడతాం, వినికిడి గురించి మాట్లాడతాం. ఈ విధంగా సూక్ష్మ భాగముల గురించి అధ్యయనం చేసేది ఆత్మ అధ్యయనం అంటాం. ఆత్మను కూడా, అంటే ఆత్మ కూడా కనపడదు కాబట్టి ఆత్మను కూడా అధ్యయనం చేస్తాము. పరమాత్మ కూడా తెలియబడాడు కాబట్టి పరమాత్మను గురించి కూడా తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తాము. ఈ కంటికి కనిపించని దాని గురించే తెలుసుకునే దాన్ని బ్రహ్మ విద్య అంటున్నాం. బ్రహ్మ విద్య అంటే పెద్ద విద్య, దేవుని విద్య అంటున్నాం, బ్రహ్మ విద్య అంటున్నాం. అదేవిధంగా ఈ శరీరము నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దేవుడు అంటాము. ఆయనకు మరొక పేరు ఆత్మ, ఇంకొక పేరు తోలేవాడు. ఈయన గురించి కూడా తెలుసుకుంటాం. ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటాము, ఎక్కడికి వెళ్ళి తెలుసుకుంటాము అంటే గ్రంథము ఆధారంగా శరీరం లోపల తెలుసుకుంటాం. ఒక సెల్ ఫోన్ రిపేరింగ్ బుక్ దొరికింది అనుకోండి, ఆ సెల్ ఫోన్ రిపేర్ బుక్ తీసుకొని సెల్ ఫోన్ ఎట్లా రిపేర్ చేయగలుగుతాం తెలుసుకుంటాం అంతే. అంటే ఆ బుక్ అది సెల్ ఫోన్ రిపేర్ చేయడానికి కొరకే అది రాసి పెట్టబడి ఉంది, కానీ ఇంకోటి కాదు. అదేవిధంగా బైబిల్ గ్రంథం కానీ, భగవద్గీత కానీ, ఖురాన్ కానీ ఈ పరమాత్మ, ఆత్మ, జీవాత్మల గురించి చెప్పటానికే ఉంది కానీ ఇంకొకటి కాదు. నీ లెక్కలు, గణిత శాస్త్రం బోధించడానికి ఈ గ్రంథం కాదు. కనుక జాగ్రత్తగా యోచన చేస్తే అన్ని సూక్ష్మ విషయాలే ఉంటాయి. దేవుని విధానాల్లో అన్ని సూక్ష్మ విషయాలే ఉంటాయి. ఈ సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి సిద్ధపడి, ఇది సూక్ష్మ విషయం అంటే బుద్ధితో యోచన చేయాలి. ఇది ఏదో జనరల్గా ఒక సంఘటనను ఇంకొకటో తీసుకోవడానికి కాదు. నీ శరీరం లోపల ఏం జరుగుతూ ఉందో తెలుసుకునే విద్యని దేవుని విద్య, బ్రహ్మ విద్య అంటాం. రెండో విషయం, ఏదో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక వాసన వస్తుంది, అది చెడ్డ వాసన. ఈ చుట్టుపక్కల ఎక్కడో మురికి కాలువ ఉంది, లేదా ఏదో జంతువు చనిపోయింది, ఆ వాసన వస్తుంది అంటాం. ఆ వాసన వస్తుంది అని నీ ముక్కుకు తెలిసి ఆ వాసన ఎంతో దూరం నుంచి వస్తూ ఉంది, గాలి తీసుకొచ్చింది అని నీ లోపల ఒక యోచన వస్తుంది. ఆ యోచన ఏంటిది అంటే నువ్వు ఆ వాసనని చూడలేదు, నువ్వు ఆ పరిస్థితులను చూడలేదు, కానీ గాలి తీసుకువచ్చినటువంటిది ఏదైతే ఉందో అది నీ ముక్కుకు చేరి, అది చెడ్డ వాసన అయితే నీ తల్లో ఆలోచనలో ఇది చెడ్డది అని నీకు తెలియబడినప్పుడు నువ్వు దాన్ని నిర్ధారణ చేసుకుంటావు. ఆ స్థలంలో వెళ్తూ ఉంటే నీకు అది ఆ వాసన వస్తే. అదేవిధంగా గ్రంథం ఆధారంగా ఒక వాక్యంతో కనెక్ట్ అయిపోయేదాన్ని దేవుని విధానం అంటాం. దేవుడు ఒకడు ఉన్నాడు, కంటికి కనపడ్డాడు, తెలియబడ్డాడు. ఈ వాక్యం ఆధారంగా ఈ జ్ఞానం ఆత్మని, ఆ వాసనని చూపిస్తుంది. ఈ సువార్తలోని వాక్యము ఆ దేవుడు అనే ఆత్మని, ఆ వాసనని చూపిస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం నీకు కావాలి కాబట్టి దీన్ని ఆత్మ జ్ఞానము అంటాం. ఆత్మతో ముడిపడి ఉన్న అన్ని విషయాలను తెలుసుకునే వారిని ఆత్మ జ్ఞాన సంబంధులు, ఆత్మ అధ్యయనం చేసేవారు అంటాం. ఆత్మను అధ్యయనం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు ఆధ్యాత్మికవేత్తలు. అంటే ఆత్మ గురించి తెలుసుకుంటున్నారు. ఆత్మతో ముడిపడి ఉన్న అన్ని విషయాలని తెలుసుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళు జ్ఞానులు అంటాం, ఆత్మ జ్ఞానులు అంటాం. ఫ్యాన్ రిపేర్ చేసేవాడిని వాడు ఫ్యాన్ జ్ఞాని, వాడు ప్రపంచ జ్ఞాని. శరీరాన్ని రిపేర్ చేసేవాడు, స్థూలంగా కనిపించే శరీరాన్ని రిపేర్ చేసేవాడు డాక్టర్, వాడు ప్రపంచ సంబంధంలోనికే వస్తాడు.
కంటికి కనపడని ఈ శరీరంలో మనసు కనపడదు, బుద్ధి కనపడదు, చిత్తం కనపడదు, అహం కనపడదు. కనుక వీటి గురించి తెలుసుకునేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆత్మ జ్ఞాన సంబంధులు. బ్రహ్మ విద్యలో ఏది కంటికి కనపడదు. ఇంకపోతే సాతాను అనేటువంటి మాట ఉంది బైబిల్ ప్రకారం. భగవద్గీత ప్రకారం మాయ అనే మాట ఉంది. ఈ సాతాను ఎక్కడుంది, ఎన్ని భాగాలుగా ఉందో తెలుసుకోవాలి. మాయ ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని భాగాలుగా ఉంది, అది ఎక్కడుంది. పాపం ఎక్కడుంది, ఎన్ని భాగాలుగా ఉంది, అది ఏం చేస్తుంది, దాని గురించి తెలుసుకోవాలి. నువ్వు అంటే జీవుడు అంటే కుమారుడు, నువ్వు ఎక్కడున్నావో నీ స్థానం ఏంటిదో తెలుసుకోవాలి, దాన్ని గుర్తించాలి. అదేవిధంగా తండ్రి అయిన ఆత్మ ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన గురించి కూడా తెలుసుకోవాలి. ఆయన శక్తి ఏంటిది, ఆయన ఏమేం చేయగలడు, ఏమేం చేస్తున్నాడు అని. అదేవిధంగా తీర్పు అంటే ఏమిటి, తీర్పు తర్వాత జీవితం ఏంటిది, ఇప్పుడు మనం తీర్పు తీర్చబడిన వారమా, లేదు తీర్పులోనికి వస్తామా రామా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ వేసుకొని తీర్పు అనే అంశం గురించి కూడా తెలుసుకోవాలి. మరణం తర్వాత జీవితం ఏంటిది, మరణం తర్వాత జీవితం ఏంటిది, అది కూడా తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఇదంతా ఈ జ్ఞాన వివరం అంతా నీకు శరీరం లోపలనే తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు శరీరం లోపలే ఉన్నావు కాబట్టి నువ్వు తెలుసుకోవాలంటే, నీకు తెలియాలంటే నువ్వు శరీరం లోపలే ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకుంటే ఈ దేవుడి విషయాలన్నీ కూడా బైబిల్ ఆధారంగా తెలుసుకోగలిగితే నువ్వు జ్ఞానివి అవుతావు. అంటే ఈ విడి భాగాలే తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే మనం మోసపోకుండా జ్ఞాన విధానంలో సరిగ్గా ప్రయాణిస్తాము. పరమాత్మ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు, జీవాత్మ అంటే ఎవరు, కుమారుడు ఎవరు, తండ్రి ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఈ ముగ్గురు విషయం బాగా గట్టిగా బలంగా తెలుసుకోవాలి. దీని మీదనే దేవుని విధానం అంతా ఆధారపడి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా యోచన చేసి తీరాలి. అన్ని విడిభాగాలుగా తెలుసుకుంటే జ్ఞాని అవుతారు. తర్వాత భక్తి చేయండి, తర్వాత భక్తి, జ్ఞానిగా మారిన తర్వాత భక్తి, ముందు విద్య నేర్చుకున్న తర్వాత భక్తి. అదేవిధంగా మనం కర్మల విషయం అంటే కర్మలు అనేది భగవద్గీతలో మాట్లాడారు, పాపములు అనే విషయం బైబిల్లో మాట్లాడారు. ఈ విధంగా మనం కంటికి కనపడని నేర్చుకుంటాం, కంటికి కనపడేది చెప్పం. ఈ నీతి మాటలు కానీ లేకపోతే ఇంకోటి కానీ చెప్పాం. మోహపు చూపు అన్నాడు, ఏంది, అది ఎక్కడుంది, ఆ మోహం అంటే ఏంది, దాని గురించి తెలుసుకుంటాం. ఆ చూపు అంటే ఏంటిది, కన్ను కాదు చూపు అన్నాడు. ఈ విధంగా మోహం అంటే ఏంది, దాని చూపు ఏంది, అది చేస్తే వ్యభిచారం ఎట్లయితుంది, ఆ పాపం ఎక్కడ ఎక్కుద్ది, ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఎక్కడ ఉంటుంది, వివరం అంతా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే దేవుడిచ్చిన సమయాన్ని దేవుడి విషయాలు తెలుసుకోవడానికే కానీ ఇంకొక దానికి కాదు. దేవుడు ఆ ఫ్రిడ్జి కూలరీ కుక్కరీ అని వేడుకోవడానికి కోరికల సంబంధికులు, వాళ్ళు జ్ఞానులు కాదు, వాళ్ళు ఆర్తులు అంటాం. అంటే దాహంగా వాళ్ళు నీళ్ళు అడుగుతారు అంతే, వాళ్ళకి దేవునికి సంబంధం లేదు. జ్ఞాని అయిన వాడు దేవుని విషయాలే మాట్లాడాలి, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు అహం గురించి తెలుసుకున్నా, రేపు ఆశ అంటే ఏందో తెలుసుకోవాలి, ఎల్లుండి వైరాగ్యం అంటే ఏంటిదో తెలుసుకోవాలి, తర్వాత ప్రేమ అంటే ఏంటిదో తెలుసుకోవాలి, తర్వాత మత్సరం అంటే ఏంటిదో తెలుసుకోవాలి. ఈ గుణములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని భాగాలుగా ఉన్నాయి, ఇవి ఎట్లా పనిచేస్తూ ఉన్నాయి, ఇవి ఎట్లా ఆకర్షిస్తూ ఉన్నది, అదేవిధంగా శరీరంలో కార్యములు ఎట్లా జరుగుతూ ఉన్నది, ఆత్మ ఎన్ని భాగాలుగా విడిపోయి ఉంది, గ్రంథులు అంటే ఏంటిది, ఈ మొత్తం వివరం అంతా తెలుసుకొని తీరాలా. విద్య మనం వెళ్ళేది ఎందుకు అని అంటే జ్ఞానం తెలుసుకోవడానికే, కంటికి కనపడని విధానం తెలుసుకోవడానికే. మనకు దేవుడిచ్చిన సమయం అదే, గ్రంథంలో ఉన్న రహస్య బలం అదే. ఏ గ్రంథమైనా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అయినా ఈ విషయాల మీదనే మీరు బలంగా ఉండండి అంటారు. ఇవి తెలుసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈ లోపల శరీరం లోపల ఏమేమి ఉన్నాయి, కంటికి కనిపించే ఏమున్నాయి, కంటికి కనపడని ఏమున్నాయి. ఈ కంటికి కనిపించే శరీరాన్ని ఆధారం చేసుకొని కంటికి కనపడని శక్తి ఏదో ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. కనుక కంటికి కనపడని శక్తి గురించి తెలుసుకునే వాళ్ళు మాత్రమే దేవుని విధానంలో ఉన్నట్లు లెక్క. కానీ మనం మాట్లాడుకునే ప్రతి విషయం కంటికి కనిపించదు. కనుక జాగ్రత్తగా యోచన చేసి ఇహలోక సంబంధమైన బుద్ధిని ఉపయోగించి
దేవుని వాక్యాన్ని ఈ లోకానికి రుద్దొద్దండి. దేవుని విధానంలో తెలుసుకోండి. నీ లోపల ఏం జరుగుతుందని చెప్పే విధానమే దేవుని గ్రంథము. నీ లోపల ఏం జరుగుతుందో తెలిస్తే, నువ్వు ఎట్లా ఉండాలో తెలిస్తే, నువ్వు ఎట్లా నడుచుకోవాలో అట్లా నడుచుకుంటే అప్పుడు నువ్వు తీర్పులోనికి రావు, అప్పుడు నువ్వు పాపంలో చిక్కుపడవు, అప్పుడు నీకు పాపం తప్పించుకునే యుక్తి వస్తుంది. భగవద్గీతలో ఏమంటాడంటే, తామరాకున నీటి బిందు ఏ విధంగా అంటాడు ఆ విధంగా పాపం అంటే నేర్పరిగా అంటాడు. నేర్పరితనం నేర్చుకో. నువ్వు నేర్పరితనం కావాలంటే అసలు పాపం అంటే ఏంటిదో అవన్నీ తెలుసుకోవాలి. నువ్వు పాపంలో ఉన్న అంటించుకోదు. తామరాకు నీళ్ళల్లో ఉన్న ఏ విధంగా నీళ్ళు అంటదో, మనం ఈ లోకంలో తిరుగుతూ ఉండినా కూడా ఎట్లా అంటకుండా తిరగాలో నువ్వు నేర్చుకో అని చెప్పి దేవుడు ఒక ఉపాయాన్ని, ఒక యుక్తిని, ఒక విధానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది జ్ఞాన రూపంలో ఉంది కనుక దేవుణ్ణి ఇట్లా చూపించు అంటే కుదరదు. దేవుణ్ణి నాకు తెలియజేయ అంటే కుదరదు. కనుక దేవుడు ఏమై ఉన్నాడు అంటే, బైబిల్ ఆధారంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆన్సర్ 100%. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. ఎట్లయితే అనేక విడిభాగాలు ఒక వస్తువుగా తయారై ఫ్యాను, ఫ్రిడ్జ్ అనేటువంటిది ఏదైతే ఉందో అట్లా ఒక వస్తువు పేరుగా మారిందో, అనేక వాక్యముల సమ్మేళనము, అనేక రహస్యముల సమ్మేళనం ఏదైతే ఉందో అది ఆత్మజ్ఞానము, అది ఆత్మ విధానము. రహస్యముల అన్ని విషయాలు కలుపుకొని ఆత్మజ్ఞానము అంటాం. ఈ జ్ఞాన రూపంలోనే దేవుణ్ణి చూడాలి కానీ భౌతికంగా చూస్తాను, అభౌతికంగా చూస్తాను అంటే కుదరదు. ఇంతవరకు దేవుణ్ణి ఎవరు చూడలేదు అనేది శాసనం, సత్యం. దేవుని మాట ఎవరు వినలేదు అనేది సత్యం, శాసనం. మీకు యోహాను గ్రంథంలో ఆయన ఎవరు చూడలేదు, ఆయన స్వరం ఎవడు వినలేదన్నాడు. ఎందుకన్నాడు అంటే ఆయన తెలుసు కాబట్టి. దేవుడు కనిపించేవాడు కాదు. అదే భగవద్గీత లేదా రూపం, నామం, క్రియ లేనివాడు దేవుడు అంటాడు. రూపం లేనప్పుడు ఎట్లా చూస్తాం? క్రియ ఉంటే పట్టుకోవచ్చు. క్రియ ఉంది. ఎవరికి ఉంది? తండ్రికి ఉంది, పరమాత్మకు లేదు, పరిశుద్ధాత్మకు లేదు. కాబట్టి మనం తండ్రి జ్ఞానం తెలుసుకుంటున్నాం. కనుక క్రియ ఉన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ క్రియ ఉన్న తండ్రి గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది ఆత్మ జ్ఞానము అయింది. క్రియ ఎవరికి ఉంది? తండ్రి అయిన దేవుడికి క్రియ ఉంది. కనుక ఆ తండ్రి ఎక్కడున్నాడు? మన శరీరంలోనే ఉన్నాడు. కనుక ఈ శరీరంలో ఉన్న తండ్రి గురించి తెలుసుకునేది, తెలియజెప్పేది ఆత్మ జ్ఞానము, తండ్రి జ్ఞానము. కనుక జాగ్రత్తగా యోచన చేసి చూస్తే మనము తండ్రిని జ్ఞాన రూపంలోనే తెలుసుకుంటాము, వాక్య రూపంలోనే తెలుసుకుంటాము. చూపించటం కుదరదు. కనుక తండ్రి ఏం పని చేస్తూ ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనేది జ్ఞాన రూపంలో తెలుసుకుంటాం. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడని యోహానుగా అనేటువంటి వ్యక్తి చాలా గొప్ప మాట రాశాడు. ఈ మాటని ఎంత పెద్ద యోగికి చూపించినా ఇతను చాలా గొప్ప వ్యక్తి. ఈ మాట మాట్లాడాలంటే ఈ స్థాయి, జ్ఞాన స్థాయిలో చాలా పెద్దవాడు అని యోహాన్ని గణపరచక తప్పదు, గొప్పవాడని చెప్పక తప్పదు. ఎందుకంటే జ్ఞానమే దేవుడై ఉన్నాడు అనేది భగవద్గీత చెప్తుంది, వాక్యమే దేవుడై ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానం దేవుడై ఉన్నాడని చెప్పి ఖురాన్ కూడా చెప్తుంది. జాగ్రత్తగా యోచన చేస్తే జ్ఞానం తెలుసుకోవడానికి సిద్ధపడండి. కానీ మీ దృష్టిని ఒక భౌతిక ఆకారం కానీ ఇంకొకటి కానీ తెలుసుకోకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తూ, మనం కూడా దేవుడు ఇంకా అవకాశం ఇచ్చి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలియజేయమని దేవుని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని మళ్ళీ మనకు అందించి మనల్ని తండ్రి జ్ఞాన సంబంధులుగా చేయాలని ఈ శరీరాల్లో ఉన్న తండ్రిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చింది శరీరంలో ఉన్న తండ్రే కాబట్టి ఈ శరీరంలో ఉన్న తండ్రిని కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.